సో ఇప్పుడే మన నెక్సెస్ అయితే కంప్లీట్ అయింది. సో ఫుల్ కోడ్ అయితే ఓవర్. సో ఒకసారి చూడండి నా నెక్సెస్ ఎలా ఉందో. ఏ గైస్ చూడండి, ఇదే మన నెక్సెస్. ఫస్ట్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇదిగోండి లోకల్ హోస్ట్ కెమెరా యాక్సెస్ అండి. ఫస్ట్ అయితే ఇలా నన్ను స్కాన్ చేస్తుంది. లైక్ ఇఫ్ స్కాన్ అనేది ఇదిగోండి చూసారా, యాక్సెస్ గ్రాంటెడ్ అని వస్తుంది. లైక్ ఆ టైంలో వేరే ఏ పర్సన్ వచ్చినా సరే వెంటనే కెమెరా అనేది డిటెక్ట్ చేసి వెరిఫికేషన్ పాసిబుల్ కాకపోతే వెంటనే ల్యాప్టాప్ అనేది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. సో సి ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చెప్పాను కదా, ఇప్పుడు చూడండి అది చూసారు కదా ఏం జరిగిందో. లైక్ ఇప్పుడే మీరు చూసారు కదా, లైక్ ఇప్పుడు నేను కెమెరా ఇది ఉన్నది కాబట్టి సో వెంటనే అది డిటెక్షన్ అనేది తప్పు చూపించింది. ఎందుకంటే బయోమెట్రిక్స్ అనేది తప్పు వచ్చాయన్నమాట. సో అందుకే అది నన్ను లాక్ చేసింది. సో ఇది ఒక క్వైట్ న్యూ ఫీడ్. సో ఇది మన నెక్సెస్ అనమాట డాష్ బోర్డు. సో ఇది ఇక్కడ నేను ఏమన్నా టైప్ చేయొచ్చు. సో సపోజ్ హాయ్ అని చెప్తే, సో హే బాస్ ఆల్ సిస్టమ్స్ ఆన్లైన్ వాట్ వీఆర్ బిల్డింగ్ టుడే. సో ఇలా అడుగుతుంది అనమాట. సో నేను దీనికి ఏపీఐ కనెక్టెడ్ ఇంకా చాలా అడిగాను అనమాట. సో దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నా చూద్దాం రండి. ఇక్కడికి వచ్చేటప్పటికి యాక్టివ్ అండ్ ప్రొవైడర్ మోడల్స్ అనమాట. సో నేను ఏ మోడల్స్ అని యూజ్ చేసుకోవాలి, లైక్ జెమినీ ప్రో, లైక్ జీపీటీ, ఓపెన్ ఏఐ, క్లాడ్. ఇది లోకల్ అనమాట. అంటే లైక్ దీనికి ఒక బ్రెయిన్ది నేను ప్రొవైడ్ చేశాను. సో ఇది ఓన్గా నాకు ఆన్సర్స్ అనేవి వస్తుంది. సో నేను దీని థీమ్స్ కూడా మార్చుకోగలను, లైక్ రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ లైక్ దట్. సో నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, మళ్ళీ ఇక్కడ లాంగ్ టర్మ్ మెమోరీస్లో ఏమైతే స్టోర్ అయ్యాయో ఇక్కడ కాలంలో తెలుస్తుంది. లైక్ పర్సనల్ సి, నెక్సెస్, భావిక్, లితేషస్, ఫౌండర్ ఆఫ్ సిఇఓ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఆ మేనేజ్ మెమరీ కూడా మనం చేయగలం. మళ్ళీ లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆటో వేక్ రెస్పాన్సెస్ అనేవి అందాకైతే ఆఫ్ చేస్తున్నాను. సో ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోగలను. మళ్ళీ ఎన్రోల్ మై ఫేస్. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఎన్రోల్ మై ఫేస్ అంటే లైక్ చూడండి, ఇప్పుడు ఎన్రోల్ మై ఫేస్ అని నేను క్లిక్ చేస్తే నో ఫేస్ డిటెక్టెడ్ అని వచ్చింది. లుక్ డైరెక్ట్లీ ఎట్ ద కెమెరా అండ్ ట్రై అగైన్. లైక్ ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసిన తర్వాత నేను కెమెరా వైపు చూస్తే నా ఫేస్ అనేది ఇదిగోండి ఇక్కడ కెమెరా ఉంటుంది. నా ఫేస్ అనేది ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోద్ది. అంటే లైక్ నెక్స్ట్ టైం నుంచి అది నన్ను వెరిఫై చేయగలదు. సో అది గైస్ ఇందాక నేను ఇక్కడ చూపించాను కదా ఎన్రోల్ ఫేస్ ఇవన్నీ ఫీచర్స్. సో నా ఇక్కడ చూడండి, ఇక్కడ చాట్ అనేది ఉంటుంది అనమాట, చాట్ బాక్స్. ఇక్కడ నేను న్యూ చాట్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ చాట్ అనేది ఆన్ అవుతుంది. పర్ సపోజ్ ఇఫ్ హ్యాండ్ టైప్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఎక్స్ట్రా చాట్లో ఇది వస్తుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇది ప్రాంప్ట్. ఇది అన్నిటికంటే అల్టిమేట్ ఫీచర్ అనమాట. సో ఇప్పుడు చాట్ జీపీటీ లైక్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఏ యాప్ అన్నా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే కట్ట మనం లైక్ ఎర్రర్స్ వస్తుంటే కట్ట అవన్నీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మళ్ళీ కోడ్ బ్యాక్ ఎండ్ కట్ట వెళ్ళాలి. కానీ దీంట్లో అలా కాదు, ప్రాంప్ట్ ఇచ్చి మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయగలం. లైక్ ప్రాంప్ట్ ఇచ్చి ఇలా చేయాలన్నా సరే అది చేసుకోగలదు ఆటోమేటిక్గా. సో ఇక్కడ అప్లై అండ్ సేవ్ ప్రాంప్ట్ అని కూడా ఉంటుంది. ప్లస్ ఇంకో దీనికి క్వైట్ అంటే గుడ్ ఫీచర్ ఏంటంటే, ఇఫ్ చాట్ జీపీటీ అయితే ఒక 65,000 లైన్స్ వరకు ప్రాంప్ట్ తీసుకోగలదు. బట్ ఇది లైక్ ఒక 1000+ ప్రాంప్ట్స్ ఒకేసారి తీసుకోవాలి. లైక్ ఒక మిలియన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ చాటింగ్ అనమాట. సో అది అంతనా తీసుకోగలదు ఒకేసారి, అండ్ స్టోరేజ్ కూడా అంత తీసుకోగలదు. నెక్స్ట్ దీంట్లో ఆర్టిషియన్స్ క్రాఫ్ట్స్ మోడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఈమెయిల్ ఇలా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పర్ సపోజ్ నేను ఏం క్లిక్ చేసినా అండ్ అప్లై అండ్ సేవ్ ప్రాంప్ట్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ కనెక్టర్స్. ఇది లైక్ ఒక కనెక్టర్ టైప్ అనమాట. లైక్ ఇప్పుడు వాట్సాప్ కనెక్టర్కి యాక్టివ్గా ఉన్నది, అలా అన్నిటికి ఈమెయిల్ డిస్పాచర్, గూగుల్ క్రోమ్ అన్నిటికీ యాక్టివ్గా ఉన్నది కనెక్ట్ అయ్యి. సో పర్ సపోజ్ ఇప్పుడు నేను ఓపెన్ వాట్సాప్ అని క్లిక్ చేస్తే ఇట్ కెన్ ఓపెన్. చూసారు కదా, ఇదిగోండి ఇది నా వాట్సాప్ చాట్స్. లైక్ ఇందాక నేను ఇది సో ఇలా ఉండిపోయింది. సో లైక్ ఇలా ఓపెన్ వాట్సాప్ అనేది చేయగలదు అనమాట. నెక్స్ట్ సో అది ఇందాక ఈ కాలంలో ఉన్న ఫీచర్స్ అన్నీ. ఇప్పుడు ఈ కాలం కూడా చూసారు కదా. నెక్స్ట్ నా సెట్టింగ్స్లో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇది సెట్టింగ్స్ అనమాట ఓవరాల్. సో ఇది ఒక ఏపీఐ కనెక్టర్స్ అనమాట. లైక్ ఇప్పుడు నేను ఆల్రెడీ జెమినీ ఏపీఐకి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇంకా ఓపెన్ ఏపీఐకి ప్లేస్ చేసుకోవచ్చు. బ్లాక్ బాక్స్ కూడా చేసుకోవచ్చు. ఆంథ్రోపిక్ అదే క్లాడ్ ఏపీఐకి పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ ఏపీఐ కీస్ మనం ఒకేసారి పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇదిగో ఇప్పటికి నేను దీన్ని నా ప్రాంప్ట్స్ అన్ని వాడి 43,000 లైక్ ఒక 43,50,000 అలా ఉన్నది. సో స్టోరేజ్ వచ్చేసి 14.8 KB కిలోబైట్స్లో ఉన్నది. అండ్ ఇప్పటికైతే మనకు మనీ అంత ఏం పడలేదు. లైక్ జనరల్ బిల్లింగ్ అనేది పడుతుంది, కానీ ఇప్పుడైతే అందాక లేదు ఎందుకంటే లోకల్ హోస్ట్లోనే కాబట్టి. నెక్స్ట్ మోడల్స్ అండ్ ప్రొవైడర్స్. సో డిఫాల్ట్లో అయితే నేను అందాక నెక్సెస్ లోకల్ ఇంజిన్ ఉంచాను. నేను కావాలంటే ఆంథ్రోపిక్, క్లాడ్ ఏఐ అని కూడా మార్చుకోగలను.
నాకు నచ్చింది నేను మార్చుకోగలను. నెక్స్ట్ మెమొరీ సిస్టమ్. ఈ మెమొరీ అనేది ఎలా అంటే లైక్ ఇప్పుడు వరకు నా దాంట్లో ఉన్న ఇదిగోండి భావిక్ లితేష్ ఇవన్నీ నా ప్రాంప్ట్స్ ద్వారా ఇచ్చాననమాట. సో పర్సనల్ ప్రాంప్ట్స్ నుంచి. సో ఇంకా నేను యాడ్ మెమొరీలో కూడా నేను టైప్ చేసుకుని ఇంకా నేను యాడ్ చేసుకోవచ్చు మెమొరీస్. నెక్స్ట్ పర్సనాలిటీ ప్రాంప్ట్స్ అండ్ ఆల్. సో ఇక్కడ నేను లైక్ యాడ్ టు చాట్ పర్సోనియా కమాండ్ అంటే లైక్ ఇప్పుడు చాట్లో అది ఎలా బిహేవ్ చేయాలి నాతోటి నెక్సెస్ అలాగ మొత్తం నేను చేసుకోగలను అనమాట. లైక్ ప్రాంప్ట్ ఇచ్చి నేను మొత్తం మార్చుకోగలను. అండ్ వాయిస్ అండ్ టీటీఎస్ మీకు ఇంకా నేను వాయిస్ ఇదంతా చూపించలేదు కదా. సో నెక్స్ట్ అంటే స్టోరీ స్కిప్ చేయండి, నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. నెక్స్ట్ ఎపియరెన్స్. ఈ ఎపియరెన్స్లో బ్లూ ఎపిరియన్స్ ఎల్లో అన్నీ ఉంటాయి అన్నమాట. ఏది కావాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్ అండ్ వాలెట్ చూస్తున్నారు కదా, ఇది భావిక్ లితేష్, ఇది నా ప్రొఫైల్. వాట్ వుడ్ యూ లైక్ నెక్సెస్ టు నో అబౌట్ యూ అంతా నేను యాడ్ చేసుకోగలను. లైక్ ఒక డీటెయిల్స్ లాగా, ఒక ఫౌండర్ డీటెయిల్స్ లాగా ఎవ్రీథింగ్. అండ్ హౌ వుడ్ యూ లైక్ టు లైక్ నెక్సెస్ టు రెస్పాండ్ ఇలాగా లైక్ నా నెక్సెస్ నేను ఎలా కావాలంటే అలాగ నేను మార్చుకోగలను అనమాట. సో గైజ్ ఒకవేళ మీకు నా నెక్సెస్ అనేది నచ్చితే చెప్పండి. అండ్ ఆల్సో లైక్ ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. లైక్ ఎలా చేస్తే ఎలా బాగుంటుంది, అలాంటివి ఏమైనా అప్గ్రేడ్స్ ఎలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. అండ్ లైక్ నాకు ఒక చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఓకే నా అంటే పర్ అంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ కాబట్టి ఓకే, బట్ ఫ్యూచర్లో నేను అప్గ్రేడ్ చేయాలి కాబట్టి నాకు మంచి యూఐ డిజైనర్ కావాలి. సో మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి లేదా నాకు పర్సనల్గా టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.